యుద్ధం చేయకుండా కొంత శాంతి వాతావరణం వారికి ఉంది. అయితే ఇజ్రాయేలీల రాజుగా ఉన్నటువంటి ఆహాబుకు మాత్రం ఒక కోరిక, ఒక దురాశ ఉన్నది. దురాశ ఎప్పుడూ కూడా మనిషిని పాడు చేసేదే. దేవుని ఆలోచన చొప్పున నడిచే మనిషి ఎప్పుడు లోక సంబంధమైన వాటి మీద ఆశపడి ఉండడు. అందుకనే దేవుడు మరి పౌలు ద్వారా మాట్లాడిస్తున్నాడు తిమోతితో, అన్నపానములు కలిగిన వారై వస్త్రములు కలిగిన వారై తృప్తిగా ఉండండి. ఇక మిగతావన్నీ కూడా మనకు అవసరం లేనివి. అవసరం లేని వాటి కొరకు మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో అవన్నీ కూడా మనకు ఆయాసాన్ని, దుఃఖాన్ని కలుగజేస్తాయి. రామోత్గిలాద్ అనబడిన పట్టణము నిజానికి ఇజ్రాయేలీల పట్టణమే. అది ఎప్పటి నుండో ఇజ్రాయేలీల ఏలుబడిలో ఉన్నప్పటికీ కూడా సౌలు దానిని మరి హోల్డ్ చేయలేకపోయాడు. సౌలు దాని దగ్గర మరి జయం పొందలేకపోయాడు. ఇక అప్పటి నుండి రామోత్గిలాదు మీద సిరియనులు దాని మీద మరి కన్ను వేశారు. ఆ ప్రాంతాన్ని వారు ఆక్రమించుకున్నారు. అయితే ఇజ్రాయేలీ రాజైన ఆహాబుకి ఒక ఆలోచన ఉన్నది. నిజానికి అది ఆయనకు పుట్టిన ఆలోచన కాదు, కానీ తన భార్య అయినటువంటి మరి యెజెబెలుకు పుట్టినటువంటి ఆలోచన. భార్యగా ఉన్నటువంటి యెజెబెలు మరి చెప్పాల్సిన ఆలోచన కన్నా ఎక్కువ మాటలే చెబుతూ ఉండేది. అహాబు కూడా ఆవిడ మాటే వినేవాడు. భార్యాభర్తల ఆలోచన క్షేమాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలి రాజ్యానికి. కానీ వీళ్ళు రాజ్యం మీదకి, రాజ్యంలో ఉన్న ప్రజల మీదకి ఎప్పుడూ వేదనకరమైన సంఘటనలు వారు తీసుకొచ్చేవారుగా మనకు కనబడుతున్నారు. నిజానికి అహాబు రాజుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు దేశానికి ఎలాంటి దుర్గతులు పట్టాయో, ఎలాంటి మరి సమయాలు వారు చూచారో, ఎలాంటి విషయాలు వారు చూచారో ఎగ్జాక్ట్గా మీరు చూసుకుంటే భారతదేశంలో కూడా అలాంటి ఆలోచనలే మరి ఎక్కువైపోతున్నాయి. మరి క్రైస్తవులు నిజంగా దేవుణ్ణి ఆరాధన చేసేవారికి నిజంగా చాలా శ్రమే. ఊరికే నామకార్థంగా ఆరాధన చేసే వాళ్ళకి పెద్ద శ్రమేమి లేదు. నామకార్థంగా క్రైస్తవులు అనబడిన వాడికి పెద్ద శ్రమేమి కనబట్టలేదు. కానీ నిజంగా దేవుణ్ణి ఆరాధన చేసేవాడికి మాత్రం చాలా కష్టకాలం ముందు రాబోతున్నదని నేను మాత్రం చెప్పగలను. ఈ రామోత్గిలాదును ఆక్రమించుకుందాం, రామోత్గిలాదు అనబడిన పట్టణంలో మన జెండా పాతుదాం అని చెప్పినప్పుడు అహాబుకి మరి ఒక ఆశ కలిగింది. ఏమిటి ఆ ఆశ అంటే, ఆ ప్రాంతం మీద నేను మరి నా జెండాను ఎగరవేయాలి, లేదంటే ఇజ్రాయేలీలకి ఆ రామోత్గిలాదు పట్టణాన్ని నేను స్వాస్థ్యంగా సంపాదించాలి. కాబట్టి ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఏం చేయడం మొదలుపెట్టాడంటే, తన పొరుగు రాజు అయినటువంటి యెహోషాపాతు పెద్ద పొరుగు రాజు అయినప్పటికీ కూడా స్వయాన ఆయనకి వియ్యంకుడు కూడా. వారి బిడ్డలు ఇచ్చిపుచ్చుకున్నారు వారి ఇరువురు. యెహోషాపాతు ఏమో దేవుడి దగ్గర ఆలోచన చేసి తెలుసుకునే మనిషి. ఇద్దరు మీకు అర్థమైంది. యెహోషాపాతు ఏమో దేవుని సెలవు లేకుండా ఏమీ పని చేయడు. అహాబు ఏమో యెజెబెలు మాట వినకుండా ఏమీ పని చేయడు. చాలామంది కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు ఉంటాయి. భార్య మాట భర్త, భర్త మాట భార్య వినడం కాదు. వీరిద్దరూ కలిసి ఎవరి మాట వినాలి? ఎవరి మాట? కానీ నిజానికి ఎవరి మాట వినటం ఇవాళ రోజున. ఈ దేవుడి మాట కాదు, ఎవరి మాట వినరన్నమాట. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేస్తాను. దేవుడు అంటాడు, మీరు అన్నము తిన్నా, పానము చేసినా దేవుణ్ణి సంతోషపెట్టే పనులే మనం చేయాలి. హల్లెలూయా. 4 మెతుకులు మన కడుపులోనికి వెళుతున్నా దేవుణ్ణి సంతోష పెట్టాలి. 4 చుక్కల నీరు మనలోనికి వెళుతున్నా కూడా దేవుణ్ణి సంతోష పెట్టాలని దేవుడి వాక్యం చెబుతుంటే మనం ఏం చేస్తున్నాం? అన్నీ దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి అసహ్యం పుట్టించే పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తూ ఉన్నాం. దాని ద్వారా దేవుడు మన వల్ల సంతోషించడు కాదు కదా, కేవలం మన వైపు కూడా చూసే ప్రయత్నం ఆయన చేయడు. కానీ చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, అన్నీ దేవునికి ఇష్టమైన పనులు మనమే చేసేస్తున్నాం, మిగతా వాళ్ళు మాత్రం దేవునికి ఇష్టం లేని పనులు చేస్తాం అని అనుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నాం. మనం రామోత్గిలాదు విషయంలో యెజెబెలు రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోయి ఏమనుకున్నాడు? మా బావ ఉన్నాడు కదా, మా బావ యెహోషాపాతుని పిలిపిద్దాం, ఇదిగో స్వయాన ఒకవేళ కాదు కూడదంటే వాళ్ళ పిల్ల నా దగ్గరే ఉంది, లేదా పిల్లాడు నా దగ్గర ఉన్నాడు, టార్చర్ పెడదాం అనుకుందేమో తెలియదేమో. కానీ యెహోషాపాతుని పిలిపించింది. యెహోషాపాతు అంటున్నాడు, నేనేమో 2 రాజ్యాలు ఉన్నటువంటి యోధారాజుని, ఈయనేమో 10 రాజ్యాలున్న మరి ఇజ్రాయేలు రాజు. ఒకవేళ మా ఇద్దరి మధ్య ఇప్పుడిప్పుడే
కొద్దిగా వియంకుల సంబంధం ఏర్పడింది, ఒకవేళ నేను కాదు అన్నాను అనుకోండి, రేపొద్దున ఈ ఇంటి సమస్య దేశ సమస్య అయిపోతుంది. ఏమైపోద్ది? ఇంటి సమస్య దేశ సమస్య అయిపోతుందేమో అనుకుని ఏమంటున్నాడు చూడండి, యుద్ధము చేయుటకు 4వ వచనంలో నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాడు. అందుకు యెహోషాపాతు అన్నాడు, నేను నీవాడనే అంటున్నాడు. ఏమంటున్నాడు? చాలా సందర్భాల్లో మనం పైనున్న వారిని చూస్తాం, అధికారులను చూస్తాం, అధికారులను లేదా రాజకీయ నాయకులను చూస్తారు కొంతమంది, లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళు ఏం చెప్తే అయ్యా సరేనయ్యా అంటారు. క్రైస్తవుడు కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకునేవాడుగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే పౌలు అంటాడు, మేము కుడి ఎడమల నీతి ఆయుధములను పట్టుకున్న వారమై అంటాడు. హల్లెలూయా. ఏం పట్టుకున్నాడు? కుడి చేతిలో కత్తి, ఎడం చేతిలో సుత్తి పట్టుకున్నాడా పౌలు? కుడి ఎడమల నీతి అనే ఆయుధాన్ని పట్టుకోవాలి మనం. నీతి అనబడిన ఆయుధము మనలను పాపములో పడకుండా, లోకములో పడిపోకుండా, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతుందని పౌలు చాలా నొక్కి చెబుతాడు అక్కడ. మనం జాగ్రత్తగా గమనిస్తే యెహోషాపాతు వినాల్సినటువంటి మాట దేవుని మాట, కానీ ఏమన్నాడు? నేను దేవుని వాడినయ్యా, నేను దేవుని అడగాలన్నట్టులా అతని హంగు ఆర్భాటం చూసి భయపడిపోయాడు. అతని యొక్క మాట తీరు చూసి భయపడిపోయాడు. అతనుకున్న రాజ్యం చూసి భయపడిపోయాడు. అతనుకున్న సైన్యాన్ని చూసి భయపడిపోయి అన్నాడు, నేను నీ వాడినే అంటున్నాడు. తర్వాత నా జనులు నీ జనులే, నా జనులు కూడా నీ జనులేనయ్యా, వాళ్ళు దేవుని జనులు కాదు అంటున్నాడు. తర్వాత నా గుర్రాలు నీ గుర్రాలే అని ఇజ్రాయేల్ రాజుతో చెప్పాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి ఆలోచన, ఇలాంటి తత్వం, ఇలాంటి హృదయ అనుసరణ ఇవాళ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో లేదని మీరు అనుకుంటున్నారా? చాలా మందిలో ఉంది. మనం నిజానికి రక్షించబడినటువంటి వాళ్ళం. రక్షణ చాలా అద్భుతంగా దేవుడు మనకిచ్చాడు, ఉచితమైన రక్షణ మనకిచ్చాడు. కానీ చాలా సందర్భాల్లో మనం వేరే వారి చేతిలో కీలుబొమ్మలం అయిపోతున్నాం. వేరే వారి చేతిలో మన జీవితాలను మరి పణంగా పెట్టేసి దేవునికి చెందాల్సిన మహిమను ఆయనకి ఇవ్వకుండా, ఆయన చేస్తున్నటువంటి కార్యాలు చేయబడకుండా మనమే ఒక్కొక్కసారి అడ్డబడిపోతూ ఉంటాం. అయితే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో అనుకుంటా, ఒకసారి చూడండి. 1:17 అనుకుంటా, లేదా 1:7 చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను ఆయనలో లేదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట రాశాడు. అసలు మీరు వీలైతే ఆ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆ వచనాలు ధ్యానం చేయండి, ఎంత బాగున్నాయండి. శ్రేష్టమైన ప్రతిదీ ఆయన దగ్గర నుండి కలిగేదే. కానీ అన్నాడు, నేను నీవాడిని ఆయన సబ్మిట్ చేసుకుంటున్నాడు. మనము దేవునికి మనం అంకితం చేసుకోవలసిన మనం వేరే వాళ్లకు మనం సమర్పించుకునే ప్రయత్నం చేయడానికి వీలులేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆయన మనల్ని కన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని కన్నాడు. కేవలం కొంట మాత్రమే కాదు, మనల్ని కన్నాడు. అందుకని ఆయనలో గమనముల వల్ల కలుగు ఛాయ ఆయనలో లేదు. ఎటువంటి వేరియబిలిటీ ఆయనలో లేదు. ఎటువంటి చంచలత్వం ఆయనలో లేదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన అమెరికన్ స్కాలర్ ఒక పుస్తకం రాశాడు. ఇందులో పాస్టర్ గారు చదివి, మా నాన్నగారి వయసు ఉంటుంది ఆయనకి, ఆయన తెలుసు. ఆయన చెప్తున్నాగా నేను విన్నాను. ఒకసారి యేసు ప్రభు వారిని మరి పాపములో పడేయాలని అన్నా కైపా ప్రధాన యాజకులు, అనుచరులు, శిష్యులు వచ్చి మగ్దలేనే మరియ గారి దగ్గరికి వచ్చారు. మగ్దలేనే మరియ గారు కొద్దిగా ఎర్రగా బుర్రగా ఉంటారు చూడ్డానికని. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అయ్యా అమ్మా నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు మేము ఇస్తాం. ఏ బంగారం కావాలో, వజ్రాలు కావాలో, వైడూర్యాలు కావాలో, అధికారం కావాలో, ఏది కావాలంటే అది ఇస్తాం. నువ్వు వెళ్ళి యేసు ప్రభువుని పాపంలో పడేయి అని చెప్పినప్పుడు ఆవిడ చక్కగా తయారయ్యి తన వస్త్రాలు కొద్దిగా మంచిగా వేసుకుని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది, ఆయన పాపంలో పడేద్దామని. యేసు ప్రభు వారు ఆవిడని చూడడంగానే
ఆవిడ పాపపు హృదయం పగిలిపోయి యేసయ్య పాదాల మీద పడిపోయి యేసు స్వామి అందంట. హల్లెలూయా. అంటే ఆయన దృష్టి కోణంలో కూడా పాపం లేదు ఆయనలో. గమనాగమనముల వల్ల వచ్చే ఛాయ ఆయనలో లేదు. కామ, క్రోధ, మద, మోద, మత్సరాలని, అరిషడ్ గుణాలను ఆయన విసర్జించినటువంటి వ్యక్తి ఆయన. ఆయనలో మానవుల్లో కలిగినటువంటి ఆలోచన, తాత్పర్యమైనటువంటి కోరికలు ఆయనలో ఉండవు. అందుకనే ఆయన మాత్రమే యేసు స్వామి అనిపించుకోవడానికి అర్హుడైన అలాంటి గొప్ప దేవుడు ఆయన. అలాంటి వాడికి మనల్ని మనము సమర్పించుకోవాలి. అందుకనే కొలసీలతో అంటాడు పౌలు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉందట. హల్లెలూయా. అలాంటి దేవుడికి మనల్ని మనము సమర్పించుకోవడం మానేసేసి ఏమండి ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను నీ వాడినే అంటున్నాడు. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని సంబంధి వెళ్ళి ఒక అన్యజనుడితో నేను నీ వాడినేనయ్యా, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసేయి అంటే ఏమంత బాగుండదు కదా. కానీ యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా నేను నీవాడినేనయ్యా. ఆయన ఏమో బయలుదేవతలకు మొక్కుతాడు, వాళ్ళ భార్య ఏమో బయలుదేవతల విగ్రహాలను పూజిస్తుంది, ఆవిడకి ప్రవక్తలు ఉన్నారు, మరి చాలా రకాల దుర్గుణాలు వారిద్దరిలో ఉన్నాయి. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఒక దేవుని సేవకుడు, ఇజ్రాయిల్ యోధుల్ని పరిపాలిస్తున్నటువంటి ఒక నికార్సైనటువంటి ఒక దేవుని పనివాడిగా ఉన్నటువంటి రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? పరిస్థితులకు తల ఒగ్గేశాడు. ఏం చేశాడు? చాలామంది పరిస్థితులకు తల ఒగ్గేస్తారు కదా. రాబోతున్నది అంత్యకాలం, దుర్దినాలు చాలా రకాలుగా మనల్ని ప్రలోభ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రలోభ పెడుతున్నప్పుడు క్రైస్తవుడు ఎవరు పడిపోతారో తెలుసా? చాలా సందర్భాల్లో సందేహాలు ఉన్న వాళ్ళు పడిపోతారు. దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు ఊరికే పడిపోతారు. దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, వాక్య జ్ఞానం సరిగ్గా లేకుండా, వాక్యానుభవం లేకుండా చీకటిలో ఉన్నవారు సాతాను ఉచ్చులో ఊరికే పడిపోతారు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది మనం ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. మెలకువ కలిగి ఉండాలి. నిలవరమైన బుద్ధి కలిగి మనం ఉన్నప్పుడు మనం పడిపోము. మనం ఏం చేస్తామంటే సాతానును మనము ఏ రకంగా వాడు దాడి చేస్తాడో చూసి ఆ రకంగా వాడిని దూరపరిచే ప్రయత్నం మనం చేస్తాం. హల్లెలూయా. యెహోషాపాతు హృదయం దేవునికి దగ్గరగా ఉంది, అయితే పరిస్థితులు అనుకూలించలేదు. చాలామంది జీవితాలు ప్రార్థన చేసుకుంటారు, దేవుని వాక్యానికి విధేయులవుతారు, కానీ పరిస్థితులు అనుకూలించకపోతే వారు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో దేవుని కోసం నిలబడే ప్రయత్నం వారు చేయరు. అలాంటప్పుడు వారు ఎవరి మీద ఆధారపడదామన్నా సమస్యలు వస్తుంటాయి. నిజానికి ఇక్కడ ఎగ్జాక్ట్గా యెహోషాపాతుకు అదే సమస్య వచ్చేసింది. ఏంటి ఆ సమస్య అంటే, ఇక ఈ ఇజ్రాయేలీ రాజు కనుక నేను కాదన్నానా నా తలకాయ తీసేస్తాడు. ఏం చేస్తాడు? నా తలకాయ తీసి అవతల పడేస్తాడు. ఇక నాకు దిక్కెవరు? ఇక నన్ను, నా రాజ్యాన్ని లేదా నా బిడ్డను ఇచ్చున్నాను ఆల్రెడీ, మరి నాకు కలిగేటువంటి సమస్యలకు ఇక ఎవరు దిక్కు అని ఆలోచన చేయడం మొదలుపెట్టి ఇక నాదంతా నీదేనయ్యా అంట మొదలుపెట్టాడు. ఇక అలా జరుగుతుండగా ధైర్యం వచ్చేసింది ఆయనకి. ఆ ధైర్యం ఏంటంటే నిజానికి దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళకి కొన్ని సందర్భాల్లో భయాలు వస్తాయి. భయాలు వస్తే రావా అంటే భయం వస్తుందా రాదా? వస్తుందే భయం. భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అంటే భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేయొద్దండి. నాకు భయం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారేమో. అప్పుడే పుట్టాడంటే ఒక పిల్లాడు, చిన్నోడు, 1 రోజు 2 రోజుల వయసు. ఆడి దగ్గరికి ఒక బెలూన్ తీసుకెళ్ళి టప్ మంట బదులు కొట్టేమనుకున్నాడు. వాడు క్యారం అంటాడు. ఏంటి ఆడికి ఉన్న భయం అంటే చిల్డ్రన్ సైకాలజీ చెప్పాడు. వాడికి ఏంటంటే భయం అంటేనంట ఆడు చచ్చిపోతాడేమోనని భయం అంటే ఆడికి. ఏమంటా? చచ్చిపోతాడేమోనని భయం అంటే ఆడికి. కుర్రోళ్ళు లాంటి జాన్సన్ లాంటి కుర్రోడు లేదా యవనస్తుడు నడుచుకుంటూ వస్తున్నాడు. వీధి లైట్లో ఒక తాడు కనబడి, నరలని తాడు. ఆడు దాన్ని చూసి గబుక్కుని గంతేశాడట. చూసేసరికి అది పాము కాదని తాడు. ఏంటని ఆలోచన చేస్తే ఆడికి ఆ పాము ఆడిని ఎక్కడ కరిచేసిద్దో, ఎక్కడ ప్రాణం పోద్దో అని భయం వచ్చేసిందంట ఆడికి. భయం. పిల్లాడికి భయమే, పుట్టిన పిల్లాడికి, వయసులో ఉన్నవాడికి భయమే. 100 ఏళ్ళు వచ్చేసింది ఒక ముసలాయనికి. కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయి. ఇక కాటికి కాళ్ళు చాపుకుని కూర్చున్నాడు. ఇక మనవాళ్ళిద్దరూ చెరొక చేతి కింద చేయబెట్టి జావ తాగేద్దాం, పొళ్ళు కూడా ఊడిపోయినాయి ఆయనకి. జావ తాగిద్దామని చెప్పి కూర్చోబెడతారంట మంచం మీద. ఆ ముసలాయన అన్నాడట, ఒరే మనవాళ్ళారా జాగ్రత్తగా లేకుండా చచ్చిపోయేటట్టుందని అన్నాడట.
అంటే చిన్నపిల్లాడికి భయమే, యవనస్తుడికి భయమే, చచ్చిపోయే ముసలాడికి కూడా మరణం అంటే భయమే. భయాన్ని వదిలిపెట్టగలిగిన సాహసాన్ని మనం చేయాలి. హల్లెలూయా. ఇవాళ భయం లేనటువంటి వారు, శాంతి లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. భయం లేకుండా అసలు జీవించడం ఈ లోకంలో మన వల్ల కాదు. కానీ మన భయాలన్నీ పోవాలంటే ఒక్కసారి దీర్ఘశాంతముతో ఆలోచన చేస్తే మనకు ప్రభు ఆలోచన ఇచ్చేస్తాడు. హల్లెలూయా. యెహోషాపాతు మొట్టమొదట భయపడినప్పటికీ కూడా హృదయంలో దేవునికి చోటిచ్చాడు కాబట్టి దేవుడి ఆలోచన చేయాలనేటువంటి ఆశ ఉంది ఆయనలో. అంటున్నాడు 5వ వచనంలో, పిమ్మట అంటే కొంత సమయం అయిన తర్వాత ఈ మాట అనేసిన తర్వాత యెహోషాపాతు అన్నాడు, నేడు యెహోవా వద్ద విచారణ చేయడం రండని ఇజ్రాయేలు రాజుతో అనగా, చూసారా, ప్రార్థన చేసుకుందామయ్యా, దేవుని దగ్గర అడుగుదాం అంటున్నాడు. మీలో ఎంతమంది అన్నారు, అయ్యా నేను ప్రార్థన చేసుకున్నాక నా నిర్ణయాన్ని చెబుతాను బాబు అంటున్నారు ఎవరైనా? నాకు ఇష్టం వచ్చింది నేను చేసి పడేస్తాను అంతే. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసి పడేయడమే. ఇక దేవుడు అన్నది ఎందుకండి? ఇక వాళ్ళ ఇష్టమే. ఒక ఆవిడ ఇంట్లోకి వెళ్ళాలంది మా ఊర్లో, మా చర్చిలో. ఆవిడ పేరు ఎందుకులే కానీ ఇంట్లోకి వెళ్ళాలంది. సరే ఎన్ని గంటలకు వెళ్ళాలన్నాం? 7 గంటల 5 నిమిషాలకు అంది. ఎన్ని గంటల 8 నిమిషాలకండి? ఇలా మేము టైం పెట్టుకోవాలన్నమాట. మా బ్యాటరీ అయిపోతే మరి పెట్టుకున్నాం, ఏం చేస్తాం? వాచ్ పెట్టుకొని 7 గంటల 4 నిమిషాలకు వెళ్ళిపోయాం ఇంటికి. కుడితి నీళ్ళు తెచ్చింది, కుడితి నీళ్ళు ఏ నీళ్ళు, నీ బియ్యం కడిగి నీళ్ళు తెచ్చింది, పసుపు నీళ్ళు తెచ్చింది, యాపాకులు తెచ్చింది, ఏమంటే పాలకర్ర తెచ్చింది, గేదె పాలు ఆవు పాలు తెచ్చింది, 4-5 బిందులు తీసుకొచ్చింది. అబ్బో ఎన్ని తెచ్చేసిందో బాబు. ప్రార్థన చేయమంది. 128 కీర్తన చదివాను. అమ్మో చదివిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఫస్ట్ నేను వెళ్ళాలి కదా, నన్ను వెళ్ళేవలా కుడితి బిందుల వాళ్ళు పంపించింది, పసుపు నీళ్ళ వాళ్ళు పంపించింది, పాలకూర. మీరు నవ్వుతున్నారు, నాకు కడుపు తరుక్కుపోయింది. ఇక నాకన్నా ముందు ఆడ వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళ వెనకాల కోడి పిల్లలాగా నేను వాళ్ళ వెంబడెత్తున్నాను. వాళ్ళు వెళ్తున్నారు, పాట పాడినివసలా పొడి చేస్తున్నారు, బిందులు ఇచ్చుకొని తిరిగారు. వచ్చేసిన తర్వాత నా హృదయం చాలా వేదన కలిగింది. ఇవాళ వరకు ఆ ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. నిన్నగాక మొన్న వాళ్ళ మనవడు చెయ్యి కోసేసుకున్నాడు. ఆడు చాలా పెద్దోడాడు. వాళ్ళ ఇంట్లో శాంతి లేదు. నేను ఎప్పుడో చెప్పాను, దేవుణ్ణి సంతోషపెట్టని ఎవరో చెప్పారని, ఎవరితోనో భయం వస్తుందని. ఆ భయాలన్నీ క్రైస్తవులుగా మనం తీసుకోవడానికి వీల్లేదు. క్రైస్తవుడు ఒకవేళ వాడు చెప్పినట్టు చచ్చిపోవాల్సి వచ్చినా దేవుణ్ణి సంతోషపెట్టడానికి చచ్చిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు అన్నాడు నాతో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, వాడు అలాగే చచ్చిపోయింది పోయిందట. ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి. అలాంటి పిల్లర్ ఉంటుంది వాళ్ళ చర్చిలో. అక్కడ ఆయన మంచం వేసి పడుకుంటాడు వాళ్ళ ఇంటి దగ్గర, పైన చర్చి కింద ఇల్లు. ఆ నెక్స్ట్ రోజు ఎప్పటి నుంచో పడుకుంటున్నాడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. ఎవరో అన్నారంట ఆ చర్చిలో టాఫీ మేస్త్రి వచ్చి, భాస్కరా ఈ పిల్లర్ వల్లేనండి ఇక్కడ పడుకుంటున్నావు కనువా, ఈ పిల్లర్ వల్ల నీకు ఏమొచ్చింది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా? ఆయన నన్ను అడిగాడు, తమ్ముడు ఈ పిల్లర్ దగ్గర పడుకుంటే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అందుకే అక్కడ పడుకోవట్లేదు అన్నాడు. నేను అన్నాను, ఈ పిల్లర్ దగ్గర పడుకొని బ్రెయిన్ స్ట్రోక్ కాదు హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినా దేవునికి ఘనత. హల్లెలూయా. వాడెవడో చెప్పాడని చెప్పి నువ్వు కనుక మంచం తీసావు అనుకోండి, నువ్వు చేసేదంతా భయంతో చేస్తున్నావు, నువ్వు అంత వృద్ధిలోనికి రావని చెప్పాను. అక్కడ వేసుకోవడమే మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఏదో జరిగిద్దని, ఏదో సంభవిస్తుందని, ఏదేదో జరుగుతుందని భయంతో హృదయం అంతా కూడా వేదంతో ఉంటే నీ హృదయంలో సాతాను తప్ప వేరే రాజ్యం లేదని నేను చెబుతాను. అందుకనే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. చదవండి 26:3. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద అంటే నా మీద, అందరు పక్కన వాళ్ళ మీద ఆనిచ్చేయడమే. అందరి మీద, పక్కన వాళ్ళ మీద ఆధారపడేవాడు క్రైస్తవుడు కాదాడు. నా మాట మీకు కొద్ది కఠినంగా ఉండొచ్చు గాక, దేవుని మీద ఆధారపడిన వాడు నిజమైనటువంటి పంటను కోస్తాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడినటువంటి క్రైస్తవులు దేవుని తాలూకు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసం, సాత్వికం అనే ఫలాలు కోస్తారు. కానీ లోకం మీద ఆధారపడేవాడు లోక పంటను కోస్తాడు. లోక పంటను తినేవాడికి లోకము వాడిలోనికి రుచిస్తుంది, కానీ దేవుడు వాడికి రుచించడు. ఏం చెప్తున్నాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, హల్లెలూయా,
వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. చాలామంది జీవితాల్లో పూర్ణ శాంతి లేదు. భయమే, ఇందాక మాట్లాడుకున్నాం కదా, భయం భయం భయం. భయానికి లోబడిపోతాం, భయానికి మన తలలు ఇచ్చేస్తాం, భయానికి మన చేతులు ఇచ్చేస్తాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని భయానికి ఇచ్చేస్తాం మనం. యెహోషాపాతు కూడా అంతే, భయం ఇచ్చాడు, కొద్దిగా సదురుకుని అంటున్నాడు ప్రార్థన చేద్దాం అన్నాడు. అప్పుడు ఇజ్రాయేల్ రాజు ఏం చేశాడంటే, అంటే ఆహాబు ఏం చేశాడంటే, దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించాడంట. యుద్ధం చేయడానికి రామోత్గిలాదు మీదకి పోవాలా పోకుండాలా అని అడిగినప్పుడు రాజైన వాళ్ళందరూ అంటారంట, యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనక పొండని చెప్పి వెళ్ళిపోయారట వాళ్ళు. అప్పుడు 7వ వచనంలో యెహోషాపాతు విచారణ చేయుటక వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైననో ఇక్కడ లేడా అని అడిగాడట. హల్లెలూయా. చూసారా, అంటే ఈ 400 మంది ఏంటి, దేవుడు పేరు చెప్పి వేషాలు వేసేవాళ్ళు వీళ్ళు. దేవుడు మాట్లాడకుండానే మాట్లాడాడని చెప్పేవాళ్ళు వీళ్ళు. మీరు మీ మోకాళ్ళను నమ్ముకోనంత వరకు దేవుడు మీతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మీ మోకాళ్ళను నమ్మకుండా, ద్వితీయోపదేశ కాండంలో ఉంది, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఆశీర్వాదాలు జరుగుతున్నాయి, ఇక్కడ చాలా జరుగుతూ ఉంటే అందరూ టీవీలో చూసి వెళ్ళిపోతారు. అసలు టీవీలో స్వస్థత కార్యాలు గనక జరుగుతున్నాయని గనక ఎవరైనా చర్చిలకు వెళితే వాళ్ళు వాక్య ప్రకారం నడవట్లేదని వాక్య ప్రకారం నేను చూపిస్తా. ద్వితీయోపదేశ కాండంలో చాలా క్లియర్గా రాశాడు, ఇదిగో ఇక్కడ స్వస్థత జరుగుతున్నది, ఇక్కడ ఫలానా జరుగుతున్నదని. మిమ్మల్ని భ్రమ పెట్టడానికి మీ దేవుడని యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడని తెలుసుకోండి, నిశ్చయంగా అది నిజము కాదు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాల కొరకు పరిగెడతారు, ఆలోచన ఏంటో తెలుసుకుందాం అని పరిగెడతా ఉంటారు. నిజంగా దేవుని యొద్ద విచారణ చేసేవారి దగ్గరికి మీరు పరుగులు పెడితే పర్వాలా, కానీ విచారణ చేయని వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళిపోయి ఏమండి అదే కరెక్టేనయ్యా, ఇది కరెక్టేనయ్యా అని అడుగుతూ ఉంటారు. ఒకసారి మేము కుదరవల్లి అనేటువంటి గ్రామంలో మరి సువార్త సభకు వెళ్ళాం. మా బ్రదర్ పాస్టర్ గారు, నేను చాలా సంవత్సరాలు, 7-8 సంవత్సరాల క్రితం. అక్కడ మా తాతయ్య గారు వాళ్ళ కోడలు, రెండో కోడలు, అంటే ఆ తమ్ముడు గారు వాళ్ళ కోడలు 10 రూపాయల నోటు పెట్టుకుంది బైబిల్లో, కొత్త 10 రూపాయల నోటు. ఏంటంటే అవసరమైతే మీకు కూడా ఒక 10 రూపాయల నోటు ఇస్తానంటుంది. ఏంటి 10 రూపాయల నోటు అంటే, వాళ్ళ ఊర్లో ఓ పాస్టర్ గారు విజయవాడ నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి మీటింగ్ పెట్టారంట. 10 రూపాయల నోటుని 100 రూపాయలకు అమ్ముతున్నాడు అంట. ఆయన ఎంతకు అమ్ముతున్నాడు? 10 రూపాయల నోటుని 100 రూపాయలకు అమ్మితే ఈవిడ 4-5 కొనేసేసి బీరువాలో ఒకటి, బైబిల్లో ఒకటి, అక్కడ ఒకటి, చీరల మధ్యలో ఒకటి పెట్టేసేసింది. ఏంటంటేనంట, ఈ 10 రూపాయల నోటు ఉంటే ఆశీర్వాదం వచ్చిందట. ఎంత బుద్ధి తక్కువ పని. ఖర్చీపులు కొంటారు, ఓన్లీ ఆలివ్ ఆయిల్ ప్యాకెట్లు కొంటారు, అవన్నీ షిప్పుల్లో, కార్గోల్లో ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. నిజంగా విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్ను అనుటకు రుజువైనదని రోమాపత్రిక మనకు చెబుతుంది కదా. అంటే మనలో విశ్వాసం లేదు, వస్తుపరమైన విశ్వాసం ఇదంతా. ఏంటంటే వస్తుపరమైన నిబంధన, అది పాత నిబంధన, ధర్మశాస్త్రం అది. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్త నిబంధనల ద్వారా మనం అందరం కొనబడ్డాం, కడగబడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు అన్నాడు, సరైన తీసుకురాయండి అయ్యా, ఒక్కడైనా తీసుకురాయండి. అందరూ మేలు చేసేవాళ్ళు, అందరూ ఆశీర్వాదాల గురించి చెప్పేవాళ్ళనా? అంటే సేవకుడు ఎప్పుడు ఆశీర్వాదాల గురించి చెప్పాలా? గద్దిస్తే చర్చి మానేస్తారు. ఏం చేస్తారు? గద్దిస్తే చర్చి మానేస్తారు చాలామంది. నువ్వు కావద్దు 190 చర్చిలు ఉన్నాయ్యా, ఇది ఎన్ని తిరుగుతాడు వీడు? నీళ్లు కోసం తిరిగే మేకపిల్లలాగా అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటాడు. ఇక చివరికి ఇక ఏడే దిక్కు తాగకపోతే ఎండ్రు తగిన కోడిపిల్లలాగా కాళ్ళు తగిలేసి కిందకు వచ్చేసి అయ్యా నువ్వే దిక్కు అంటూ ఉంటారు. దేవుని దగ్గర విచారణ చేయకోకుండా మన పనులు లోక సంబంధమైన వాటి దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం మొదలు పెడతా ఉంటారు. సోది అంటారు వాడు, చూసారా? అట్లాంటివి అనమాట. అవన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులు. కానీ ఒక్కడైనా లేడు అన్నప్పుడు అప్పుడు ఒకడు ఉన్నాడని చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు? సాక్షాత్తు ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న ఆహాబు యెహోవా దేవుణ్ణి ఆరాధించకుండా చేసిన ఆహాబుకు తెలుసంట. అవును, ఈ 400 మంది ఒక ఎత్తు అయితే ఒకడున్నాడు, ఆడు మామూలుడు కాదు. ఏం కాదు? మామూలుడు కాదు. ఎందుకు తెలుసా? ఆడు ఎప్పుడు చూసినా నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. హల్లెలూయా. ఏమంటే మీకు ఓన్లీ ఫేవర్గానే మాట్లాడాలా సేవకుడు అంటే? మీ పిల్లలు ఆశీర్వదించబడాలి, మీకు మగ పిల్లలే పుట్టాలి అంటే, మీ పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలి,
మీకు అమెరికా సంబంధాలు రావాలి. ఈయన ఆశీర్వాదాలు అంటే సేవకుడు నీలో ఉన్న తప్పును ఎత్తి చూపించే సేవకుడు నీకు సేవకుడిగా కనపట్లేదా? ఏమండి, నేను గద్దించే సేవకుడు నిజమైన సేవకుడు నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే నీవు తప్పులను దాచుకుందాం అనుకుంటున్నాడు. అతిక్రమాలు దాచుకునేవాడు వర్ధిల్తాడని రాశాడా? అతిక్రమాలు ఒప్పుకున్నవాడు వర్ధిల్తాడని రాశాడా? మనం వర్ధిల్లకుండా ఉండడానికి కారణం అతిక్రమాలు దాచుకుంటమే. డబ్బులు దాచుకొని, బంగారం దాచుకొని, అతిక్రమాలు కూడా దాచుకొని అలవాటు అయిపోయింది అందరికీ. అతిక్రమాలు ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. నీ గుండె బద్దలైపోవాలి దేవుని దగ్గర. నీ హృదయంలో చిరిగిపోవాలి. ఇక నీ దగ్గర మాట్లాడడానికి మాటలు లేకుండా హన్నా ఎలా ఏడ్చిందో అలా ఏడవాలి. మన గుండెలో బద్దలైపోవాలి. మన నరాలన్నీ కూడా ఒక్క ఉదిక్షణ వచ్చిన శక్తితో దేవుణ్ణి ఆరాధన చేస్తూ నా గుండె నిండా ఉన్న సమస్యలన్నీ, పాపాలన్నీ ఆయన దగ్గర ఒక్కసారి ఏడవడానికి దేవుడు మనకి వారానికి ఒక్కసారి అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ కూడా వచ్చి ఆరాధన ఎట్ట చేస్తారు తెలుసా? ఏంటంటే మేము వచ్చినప్పుడు ఆరాధన జరుగుతుంటే అందరూ ఇటు తిరిగేవాళ్ళు కొంతమంది, ఫోన్ నొక్కుకునేవాళ్ళు కొంతమంది, ఇక అప్పుడే బైబిల్ తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మా సంఘంలో ఒక ఆయన ఉంటాడు, ఇదిగోండి ఇక బైబిల్ ఎప్పుడు చదవడండి, ఆదివారం వచ్చిందంటే తెల్ల బట్టలు వేసుకొచ్చేసి కుర్చీలో కూర్చొని చదువుతూ ఉంటాడు. ఇక ఏం చేయడు, ఇంకా దేవుని ఆరాధించడానికి, దేవుడి దగ్గర ఆయన కృపాసనం దగ్గర నిన్ను ఒప్పుకోవడానికి, నీ కన్నీరు విడవడానికి దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు సద్వినియోగపరచుకుంటే, నేను ఒక మాట నేను చెబుతాను, మీరు ఫీల్ అయినా నాకు పర్లా. చాలామంది మనసు వాత వేయబడిపోయింది. మాకు అంతా తెలుసులే దేవుడు అనుకుంటున్నారు. నేను అంటాను, మీకు అక్షరం మొక్క కూడా తెలియదు దేవుడు అంటే. మీరు దేవుడిని చూచేటువంటి, ప్రజలను చూచే యాంగిల్ లేదు మీలో. దేవుడి తాలూకు మనసు లేదు. దేవుడి తాలూకు మనసు లేకుండా ప్రజలను కనుక మనం చూస్తే ప్రజలు కేవలం మనుషులుగానే మీకు కనబడతారు. కానీ దేవుని యొక్క ఆలోచనతో, ఆ దృష్టికోణంతో మీరు చూడటం మొదలు పెట్టండి, మీకు ఎంత స్పేస్ దొరుకుతుందో, ఎన్ని అవసరాలు కనబడతాయో వారిలో. కారణం ఏంటంటే నిన్ను నువ్వే గ్రహించలేకపోతున్నావు. నీకు నువ్వే భయంతో పెనుగులాడిపోతున్నావు. భయపడితే మనం ఏమీ చేయలేము. దేవుని ముందుకు వచ్చి ధైర్యాన్ని పొందుకునే వారుగా మనం ఉండాలి. అందుకొరకే ఆదివారం మన సంఘానికి వచ్చి ఆ ధైర్యాన్ని నింపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడయ్యా ఒకడు, ఆయన పేరేంటంటే ఇమ్లా కుమారుడు అనే మిఖాయా అని ఒకడు ఉన్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు. కానీ ఒకడున్నాడండి పాస్టర్ గారు గట్టిగా చెప్పేసేవాడు, కానీ అతని ద్వారా విచారణ చేయవచ్చు. కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించుచున్నాడు కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు అన్నాడు, అట్లా అనొద్దు అన్నాడు. హల్లెలూయా. నువ్వు చేసేయని చెడ్డ పనులా నేను తిట్టకూడదా? నువ్వు చేసేయని చెడ్డ పనులు నేను తిట్టకూడదు. మీకు తెలుసా, కోడి పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది. మీకు తెలుసు, మన పల్లెటూరులో అర్థమైపోద్ది. కొన్ని కోడి పిల్లలు రావు, దగ్గరికి రావు. ఇది పిలిచిన గుర్ర అంటది, అయినా రావు దగ్గరికి. కొన్నాళ్ళ తర్వాత వచ్చింది, కొద్దిసేపు తర్వాత అదేం చేసి తెలుసా, దాని ముక్కు తల మీద పొడిచింది కటక్కమంట. ఎందుకు తెలుసా? బుద్ధి వచ్చిందని దానికి. అప్పుడు 2 నిమిషాలు ఐడి తిరిగి మరి దాంతోపాటు తిరుగుతూ ఉంటుంది. మనం చేసే తప్పులు మనం ఎవరైనా ఎత్తి చూపితే, సేవకుడు ఎత్తి చూపితే ఎంత ఎత్తు లేచిపోతారు వాళ్ళు. ఇక్కడే విజయవాడలో జరిగింది. పాస్టర్ గారు వాళ్ళ సంఘానికి వస్తారు. ఆయన బాగా చెబుతూ మొదలుపెట్టే వాక్యం గుచ్చేస్తున్నాడు అంతే. వ్యభిచారం చేసి వెళ్ళిపోతాం అంటే వాడు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఒక సెటప్ బాక్స్ ఉంది, బయట ఇంకో సెటప్ బాక్స్ కూడా పెట్టుకున్నాడు ఆయన. మీకు అర్థమైపోయింది. ఆయన కోపం వచ్చేసేస్తుంది, ఏం చేయలేకపోతున్నాడు. పాస్టర్ గారిని ఏం చేయకూడదు. వాళ్ళ ఆవిడికి తెలుసు, వాళ్ళ ఆవిడ చెప్పేసింది. ఈవిడ మీద కోపం, పాస్టర్ గారి మీద కోపం. విజయవాడలోనే సరే పాపాన్ని ఎత్తి చూపే పాస్టర్ గారు అంటే ఇష్టపడదు కదా. అందులో ఆయన పెద్ద రౌడీ కూడా, అప్పుడు రౌడీగా ఉండేవాడు. సరే వారం స్ట్రోక్ ఎక్కువైపోతుంది పాస్టర్ గారి స్ట్రోక్. ఎందుకంటే ఈయన సహించడు. తప్పు చేసేవాడంటే ఒళ్ళు ఊడిపోయేలాగా తిట్టేస్తాడు, వాక్యం ప్రకారం గద్దించి పడేస్తాడు అంతే. ఆ పాస్టర్ గారు అంటే ఎంత కోపం వచ్చేస్తుంది, కానీ ఏమీ చేయలేడు. కానీ ఒక 4-5 నెలల తర్వాత తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధులు ఎదుటి పాపులు నిలవలేరని వాక్యం చెబుతుంది కదా. నిలవలేకపోతున్నాడు. సంఘానికి వస్తున్నాడు, నిలవలేకపోతున్నాడు. ఒక అపరాధ భావం, కానీ చేసే తప్పు మాత్రం చేస్తూనే ఉన్నాడు. సరే ఒక రోజున పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు. అయ్యగారు మీ వాక్యం ఏం చెప్పారండి, సూపర్ అండి, మారిపోయిన అయ్యగారు, నేను పాపాన్ని ఒప్పేసుకున్నాను అయ్యగారు, ఇక నేను ఆ వ్యభిచారం ఆ తప్పు చేయనయ్య గారు అన్నాడు. పాస్టర్ గారు చాలా ఆనందం వేసేసింది. అమ్మగారు ఏమనుకోకుండా కొద్దిగా మంచినీళ్ళు తీసుకొస్తారా? మంచినీళ్ళు ఏంటయ్యా, నీకు బోర్నమెంట్ తీసుకొస్తారా వెళ్ళింది ఆవిడ.
అయ్యగారు ప్రార్థన చేయండి నా కోసం అంటే, అయ్యగారు ప్రభువా నీకు వందనాలనైనా ఈ దాసుడు వాక్యం చేత పట్టబడ్డాడు అని ప్రార్థన చేసే లోపు జేబులోంచి కత్తి తీసేసి కడుపులో పొడి చేశాడు అయ్యగారిని. నిజంగా జరిగింది విజయవాడలో. పొడి చేశాడు, 4-5 పోట్లు పొడిస్తే ఆ రక్తంతో అయ్యగారు కింద పడిపోయాడు. ఈలోపు వంటగదిలోంచి అమ్మగారు పరిగెత్తుకొచ్చి అయ్యగారు అంటే, అతన్ని ఏమనవాకండి, అతన్ని అతని కొరకు ప్రార్థన చేయండి అని ప్రాణం విడిచారు. కొన్నాళ్ళు 7-8 సంవత్సరాలు విజయవాడ ప్రాంతంలో పాస్టర్ గారు చాలామంది కళ్ళు మూసుకోకుండా ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? కళ్ళు మూస్తే కత్తి తీసి కసా 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 కసా. చూసారా? అంటే పాపాన్ని గద్దిస్తే ఏమొచ్చేస్తుంది? ఓర్పు ఉండదు. ఏంటి నన్నంటాడా? యెషయా గ్రంథంలో రాయబడింది, దేవుని పర్వతం మీద నువ్వు ఉన్నావు, మహోన్నతుని యొక్క సపరేట్ చేయబడి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు. అయితే నీవు ఆయన సింహాసనం ఎక్కాలని ఆశ నీలో కలిగింది. అందువల్ల నీవు తృణీకరించబడిన దానిగా నువ్వు తయారయ్యవు, నేను తోసేస్తానని దేవుడు చెబుతాడు. అక్కడ మనం చేసిన తప్పు సాతానికి కూడా ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. బట్ ఆడు కంఫస్ అవ్వాల దేవుడి దగ్గర, ఆడు క్షమాపణ అడగల. దేవుడు దగ్గర 38 సంవత్సరాల పాటు సౌలుకి ఛాన్స్ ఇచ్చాడండి దేవుడు. ఇంకా దేవుని వైపు తిరుగుతాడు, 38 సంవత్సరాల్లో ఏనాడు కూడా దేవుని వైపు తిరగకుండా ఇష్టానుసారం పరిగెలట్ల మొదలుపెట్టాడు. దేవుడు గనక మాటిస్తే, దేవుడు గనక నీకు ఒక మాట ఆజ్ఞ ఇచ్చి గనక నేను గనక వాగ్దానాన్ని గనక నీకు ఇస్తే, నీ మీద వడగండ్ల పడుతున్నా అలాగే నిలబడిపోవాలి. అగ్ని బాణాలు నిన్ను చీల్చుకుని వెళ్ళిపోవడానికి, నిన్ను గురి చూసి కొట్టడానికి వచ్చిన నీవు దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క మార్గంలో తప్ప అడుగు కూడా కదలడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకో. నీ ఇష్టానుసారం చేస్తే కాదు అక్కడ భక్తి, నీ ఇష్టానుసారం కాదు చేస్తే ప్రవర్తన పరలోకం నీకు ఇచ్చేది. జైల్లో, అరణ్యలపేట జైలు ఉంది గుంటూరులో, మీ అందరికి తెలుసు. ఉదయం 5 గంటలకు లేపుతారు జైలు. టీ వస్తారు, బ్రేక్ఫాస్ట్ పెడతారు, క్లోజ్. 12 గంటలకు భోజనం పెడతారు, క్లోజ్. మళ్ళీ 4 గంటలకు భోజనం, క్లోజ్. అంతే. తర్వాత పెట్టమన్నా పెట్టరు. లోక సంబంధమైన జైల్లోనే ఇన్ని క్రమాలుంటే పరలోకానికి వెళ్ళడానికి ఎన్ని క్రమాలు కావాలి నీకు? పరలోకంలో మనకు ఇల్లు సిద్ధపరచబడ్డాయా? ఏమండోయ్, రాజధాని వచ్చింది కాడ 4, 5, 7 అంతస్తులు ఇల్లు కట్టేసుకుంటున్నాం. పరలోకంలో పునాదేశారా మనకి? పరలోకంలో ఇల్లుందా ఏమ్మా? పరలోకంలో అసలు కొన్నారా సామానం ఎంత కదా ఎవరైనా? అదేంటంటే పరలోకంలో ఇల్లు అంటే ఏంటండి? పరలోకంలో ఇల్లున్నాయి, పరలోకంలో నివాస స్థలాల్లో నేను వాక్యం చెబుతుంది మనకి. హల్లెలూయా. దేవుడు మాట చెప్పాడు కాబట్టి ఆ ప్రవక్త అట్టాగే చెప్తాడు. నన్ను పొగడకపోయినా పర్వాలేదు అంటలా, మార్చుకుంటాను అంటలా. 38 సంవత్సరాల్లో దేవుడు ఎన్నోసార్లు మాట్లాడితే, అయ్యా నేను తప్పుడోని ప్రభువా, నీ నామానికి వ్యతిరేకమైన పనులు చేశాను ప్రభువా, నా ఆలోచన ప్రకారం చేశాను ప్రభువా, నీ క్షమించమని అడగలేకపోయాడు సౌలు. ఆ క్షమాపణ కొరకు 38 సంవత్సరాలు దేవుడు ఎదురు చూచాడు. చివరికి చనిపోయాడు కదా ఆ గిల్బోవ పర్వతం మీద. సౌలు చనిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? వర్షము కానీ మంచు కానీ నేటికి కురవకుండా ఆ ప్రాంతాన్ని దేవుడు సౌలు గురించి క్షమించేశాడు. చూసారా? క్షమాపణ అడిగిన వాడు, దేవుని మాట ప్రకారం చేసిన వాడి గర్భంలోంచి తరతరాలని ఆశీర్వదించాడు. దేవుని క్షమాపణ అడగకుండా, దేవుడి పాదాలు పట్టుకోకుండా వాడి ఆలోచన ప్రకారం చేసిన వాడిని బట్టి దేశాన్ని, పర్వతాన్ని, ప్రపంచాన్ని కూడా దేవుడు శపించగలడు. అందుకని ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల ఈ లోకం శాపగ్రస్తమైంది. ఆ శాపాన్ని భరించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన కృపాశక్తి సంపూర్ణుడిగా మానవ శరీరాకారంలో ఈ లోకానికి వచ్చి ఆ శాపాన్ని విరగొట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు అన్నాడు, తీసుకురమ్మన్నాడు. తీసుకొస్తే 10వ వచనంలో, ఇక నేను క్లోజ్ చేసేస్తాను తొందరగానే. ఓకే. అప్పుడు ఏమైంది? ఇజ్రాయేల్ యమ్లాకు మికాయాని శీఘ్రం పిలిపించండి. ఇజ్రాయేల్ రాజును యోధారాజుకు యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకున్నారంట. షోమ్రోను గవిని దగ్గర విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులయ్యండి. ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేస్తున్నారంట. కెనాయా కుమారుడు సిద్కియా ఒకడు వచ్చి సిద్కియా అనేవాడు ఒకడు వచ్చాడు. మళ్ళీ మధ్యలో కెనాయా కుమారుడు సిద్కియా ఒకడు వచ్చాడు. ఎందుకు? నీవు సిరియనులు, నాకు ఇనప కొమ్ములు కనబడుతున్నాయి అయ్యా, వీటిని సిరియనుల చేత పొడిచి నాశనం చేస్తామని చెప్తే ఆ ప్రవక్తలందరూ కూడా అట్లాగే అంటున్నారంట. చూసారా? అంటే ఒకడు వంత పాడుతుంటే తానా అంటే ఇంకొకటి తానా అంటున్నాడు అన్నమాట.
100 మంది చెబితే ఒక అబద్ధం కూడా ఏమైపోద్ది, నిజమైపోద్ది. అవునా కదా? అలా నిజం చేసేద్దాం అనుకున్నారు. అయితే 13వ వచనం చూడండి, ఇది చాలా బాగుంటుంది. మికాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాటలు వారి మాటలకు అనుకూలపరచమని అతనితో అనగా. హల్లెలూయా. ఏమన్నారు తెలుసా? అయ్యా 400 మంది ప్రవక్తలు రాజు రామోత్గిలాది వెళ్దాం అంటున్నాడయ్యా. సిద్కియా కూడా ఒకడు వచ్చాడు, వాడు అంటున్నాడు ఆయన ఏకంగా ఇనప కొమ్ములు కనబడిపోయినాయి, వాటితో సిరియన్లు పొడిచి పొడిచి చంపేసి ఇదిగో రామోత్గిలాదును నువ్వు సంపాదించేసుకుంటావని చెప్తున్నారు. అయ్యా ఇక వాళ్ళకి ఫైనల్ కన్ఫర్మేషన్ నువ్వే. మామూలుగా అయితే రాజు వెళ్ళిపోయేవాడే. వాళ్ళ వియంకుడు గారు యెహోషాపాతు పట్టుబట్టాడు. మీకు అర్థమవుతుందా నా భాష? పట్టుబట్టాడు. ఇక ఫైనల్ నీ దగ్గరికి వస్తున్నాడు. నీవు గనక ఆ మాటలు కరెక్టే అని గనక చెబితే ఇక నీకు ఇష్టమైన డబ్బులు ఇస్తాం, ఇక హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెబితే ఆయన ఉన్నాడు. చూడండి 14 మికాయా అంటున్నాడు, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేనే దానిని పలుకుదునా నేను. హల్లెలూయా. సేవకుడు దేవుని మాటలు చొప్పునే మాట్లాడతాడు. హల్లెలూయా. ఇష్టానుసారమైన మాటలు మాట్లాడడం, మనం ఇష్టానుసారమైన మాటలు మాట్లాడేటువంటి ఆలోచనలు కనుక మీకుంటే మీ దురద చెవులు గోకేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మాటలు మీరు విని ఆ ప్రకారం చేయడానికి వీల్లేదు. మనుషుల మాట ప్రకారం గనక మనము మన ఆలోచనలు స్థిరపరుచుకుంటామంటే మన ఇల్లు ఇసుక మీద కట్టినట్టు సమానం. దేని మీద? ఇసుక మీద ఎవరైనా ఇల్లు కడతారా? చిన్నపిల్లలు కూడా కట్టరు. ఏమండి? బండ మీద కట్టేటువంటి ప్రయత్నం చేయాలి మనం. హల్లెలూయా. కట్టలేము, ప్రయత్నం చేయాలి. ఆ బండ ప్రభు అయిన క్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఆయన ఏం చెప్తే అదే నేను నీకు చూపిస్తాను అని అడిగినప్పుడు చూడండి 20వ వచనంలో చూడండి, మికాయా అన్నాడు 19వ వచనంలో, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండటం చూచి తిని అహాబు రామోత్గిలాదు మీదకు పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించిన యెహోవా సెలవీయగాని ఇక్కడ విషయం చెప్తున్నాడు. ఇక చూస్తే చూడండి 24వ వచనంలో మికాయా ఎట్లనగా కెనాయా కుమారుడు సిద్కియా అతని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపున పోయినని చెప్పి మికాయాను చాంప మీద కొట్టాను. చూసారా? అంటే సిద్కియా అన్నాడు దేవుని ఆత్మ నాలోకి వచ్చి ఈడు జయిస్తాడని చెబుతుంటే నువ్వు జయించమని చెబుతున్నావు, నాలోంచి ఆత్మ ఎటు వెళ్ళిపోయింది అన్నాడు. అంటే ఏం చెప్తున్నంటే ఆత్మ అప్పుడు దాకా నాలోనే ఉంది. ఎట్లా ఉంది? అప్పుడు దాకా నాలో ఉంది, ఎటు వెళ్ళిపోయిందయ్యా అన్నాడట. అప్పుడు అన్నాడు 25, అందుకు మికాయా దాగుకొనుటకై నీవు ఆయా గదుల్లోనికి చొరబడినాడు, అది నీకు తెలియవచ్చిన అతనితో చెప్పాను. అప్పుడు ఇజ్రాయేలు రాజు మికాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకు రాజు కుమారుడైన యోవాషునకు అప్పగించి బందీ గృహంలో, ఈ వచనం చూడండి గమ్మత్తుగా ఉంటుంది, బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైనను అన్నము నీళ్ళు ఈడని ఆజ్ఞ ఇచ్చేలేడంట. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు మికాయా? అరే నువ్వు చచ్చిపోతావురా బాబు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు, రామోత్గిలాది మీదకి వెళ్ళొద్దు అని చెబుతుంటే అన్నాడు ఈడు చెప్పిన మాట నేను విన్నాం అని చెప్పేసి ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడు చూడండి, క్షేమంగా తిరిగి వస్తా అన్నాడు. ఏమన్నాడు? నేను అంటాను అహాబు లాంటి హృదయాలు ఇక్కడ చాలా మందికి ఉన్నాయి. అహాబు లాంటి వాళ్ళు అనలు కానీ అహాబు లాంటి హృదయాలు చాలా మందికి ఉన్నాయి. ఇలా ప్రార్థనలో కూడా వీళ్ళకి ఏం కావాలో లిస్ట్ చెప్పేస్తారు దేవుడి దగ్గర. హోటల్కి వెళ్ళి దోశ ఉప్మా పూరి చెప్పినట్టుగా దేవుడి దగ్గరికి వచ్చి మాకు అది చెయ్యి, మాకు ఇది చెయ్యి, మాకు అది కావాలి ఇది కావాలి దేవుడి దగ్గర అడుగుతారని నేను. దేవుని చిత్తమేదో స్థిరమైనటువంటి పునాది ఏమిటో తెలుసుకోకుండా దేవుడి దగ్గర ఫలాంది చేసేయి అంటూ మొదలు పెడతారు. దేవుడు ఆయన చిత్తాన్ని బట్టి చేసేవాడు. హల్లెలూయా. ఆయన మహిమని ఎవరికి ఇవ్వడాయన. హల్లెలూయా. ఆయన మహిమను బట్టి ఆయన తయారు చేసుకున్న మన ద్వారా వచ్చే మహిమ ఆయన ఎవరికి ఇవ్వడా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు? బందీ గృహంలో ఉంచండి, మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి మీకు కష్టమైన భోజనం పెట్టండి. అప్పుడు మికాయా అంటున్నాడు చూడండి
ఇలాగ చెప్పాడు, సకల జనులారా నా మాట ఆలకించండి, రాజు అయిన నువ్వు ఏమాత్రము క్షేమంగా తిరిగి వచ్చిన యెడల యెహోవా నా చేత పలకలేదు. హల్లెలూయా. అంత ధైర్యంగా చెప్పాడు, చూసారా అంత ధైర్యమో. నీవు క్షేమంగా వస్తే దేవుడు నా చేత పలికించలేదు, దురాత్మే నాతో పలికించింది అంటే ఎంత కన్ఫర్మేషన్లో ఉన్నాడు మికాయా. హల్లెలూయా. లోకమంతా ప్రజలందరూ కూడా ఇతనికి వ్యతిరేకమైన భావజాలంతో ఉన్నారు. అతని తోడి ప్రవక్తలందరూ కూడా 400 మంది కుమ్మక్క అయిపోయారు. రాజులిద్దరూ కూడా వెళ్ళిపోదామని సిద్ధపడిపోయారు, రాజవస్త్రాలు వేసుకున్నారు, సింహాసనం మీద కూర్చున్నారు. అయినా మాట మార్చాడా? హలో ఏమండోయ్, మాట మార్చాడా? ఎందుకు మార్చలా? నేను నమ్ముకున్న వాడు ఖచ్చితంగా నాకు తెలియపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశ్రయించిన వాడు నా నమ్మకాన్ని వమ్ము చేసేవాడు కాదు. నిత్యంగా ఆయనే నాతో పలికాడు, ఆ మాటలు స్థిరపరిచాడు. కాబట్టి ఇక నేను ఎవరు చెప్పమన్నా ఆ మాట చొప్పున నేను చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తిరిగి మూర్ఖత్వం అనుకోనండి, మొండితనం అనుకోనండి, ఏమైనా అనుకోనండి, రాజు అయిన ఇజ్రాయేలు రాజు అయిన ఓ అహాబు, నీవు గనక తిరిగి వస్తే దేవుడు నా చేత పలకలేదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడైనా ఆగిపోవచ్చు కదా. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోమని వాక్యం చెప్తుంది కదా. ఏమండోయ్, ఏంటంట దేవుని చిత్తం ఏదో అది జరిగించే ప్రయత్నం మనం చేయాలి, కానీ మన చిత్తం ఏదో ఆయన చెప్పకూడదు. ఇది రాంగ్ ప్యాటర్న్. సరే అయిపోయాడు, ఇక ఈయన జైల్లో పెట్టేశారు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆహాబుకి ఎక్కడో హృదయంలో కొద్దిగా ఉంది. వీళ్ళందరూ చెప్పారు, కానీ ఈడొకడే మాత్రం మనకి వ్యతిరేకంగా చెప్పాడు. అందువల్ల మనం ఏం చేద్దామంటే దేవుడిని మోసం చేద్దాం, దేవుడి మాటను మోసం చేద్దాం. ఏం చేద్దాం? దేవుడి మాటలు మోసం చేద్దాం అనుకుని యెహోషాపాతు ఒకడు దొరికాడుగా ఫ్రీగా. యెహోషాపాతు ఇట్రా అన్నాడు, ఏం లేదులే కానీ నా వేషం నువ్వు వేసుకో. ఏంటంట, వేషం వేస్తే గుర్తుపట్టలేడు దేవుడు. ఏమంటే దేవుడు మనిషి మొహాన్ని ముక్కు మూతిని చూసి గుర్తుపట్టంట. దావీదు అన్నాడు సొలొమోనుతో, నీ తండ్రి దేవుడని యెహోవా హృదయాలను పరిశోధించు దేవుడు అంటాడు. హల్లెలూయా. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, కానీ మీ హృదయాలు ఎక్కడున్నాయి నాకు తెలుసా? కానీ మీ హృదయాలు ఎక్కడున్నాయి ఎవరు తెలుసు? మరి ఎందుకు ఇక్కడ రావట్లేదు? మీ హృదయాలు అక్కడ ఎందుకున్నారు? పర్వాలేదులే, ఫ్రీ. దేవుడి తాలూకు ఆ యొక్క ఇంపాక్ట్ మనకి తగలట్లా. దెబ్బ మనకి తగిలితే సరైపోతాం మనం. దెబ్బ తగిలితే సరైపోతాం మనం. ఆ దెబ్బ సరిగ్గా తగలక సరవట్లా చాలామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ప్రేమ కలిగిన మాటలే వినడం అలవాటు చేసుకుంటారు కొంతమంది. టీవీ పెట్టేస్తారు 4 గంటలకు. సతీష్ కుమార్ గారు వాక్యం ఎంత బాగా చెప్పేస్తున్నాడో, 5 గంటలకి ఎమ్మటి సినిమా పాటలు పెడతాడు ఒకడు. చెప్పినంత పోయింది. ఇంకా ఇక వీళ్ళ వాక్య ప్రకారం నడిచే బుద్ధి లేదు ఇక్కడ. సరే బాబా వేషం వేసుకో, వేసుకున్నాడు. వేషం ఏం చేస్తాడు? తప్పిద్దా? పిల్లనిచ్చాడు కదా. వేసుకున్నాడు వేషం. వేసుకొని నువ్వు వెళ్ళు ముందు అన్నాడు. సిరియా రాజు ఏం చెప్పాడు తెలుసా? ఏమండి, సిరియా రాజు ఏం చెప్పాడు తెలుసా? ఈ చిన్నవాడితో కానీ పెద్దవాడితో కానీ యుద్ధం చేయబాకండి మీరు, మన గోల్ ఒకడే, మన మీద కూడా వస్తున్నాడు. 3 సంవత్సరాలు సైలెంట్గా ఉంటే వీడికి రమోద్గిలాది కావాల్సి వచ్చిందా? మీరు ఎవరిని చంపదయ్యా? ఆలోచన చేసినట్టు చంపండి. ఎవడంటే ఆహాబు రాజు. ఎవరిని? ఆహాబు రాజు వేసేయండి అంటే ఆహాబు రాజు కోసమే ఎదురు చూస్తున్నారు. వీడేమో వేషం మార్పిచ్చేసి యెహోషాపాతుకేమో ఆహాబు బట్టలు వేసాడు, ఆహాబు బట్టలేమో యెహోషాపాతు వేసుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారు. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే ఈ ఆహాబు రాజేనని చెప్పి యెహోషాపాతుని పట్టుకున్నారు వాళ్ళు. పట్టుకుంటే ఈ మాట్లాడుకోకుండా క్యావ్ క్యావ్ అని కేకలేస్తుంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈడు ఇజ్రాయేల్ రాజు కాదు, వదిలేశారు. ఒకడు ఏం చేశాడు తెలుసా? గురి చూడకుండా, ఏం చూడకుండా అండి, గురి చూడకుండా బాణాన్ని వేసాడట. ఆ బాణము ఇజ్రాయేలీల రాజుగా ఉన్న ఆహాబు, అంటే అప్పుడు మారువేషంలో ఉన్న ఆహాబు దగ్గరికి వచ్చి గుండెలో దిగిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట అండి, దేవుని మాట. రాయి మీద రాయ లేకుండా పోవచ్చు, భూలోకం గతించిపోవచ్చు, కానీ దేవుని మాట ఖచ్చితంగా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. గురి చూడకుండా కొట్టాడు. గురి చూసి కాదు కొట్టిన, అక్కడ గురి చూసి కొట్టలా, గురి చూడకుండా కొట్టినా చచ్చిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మికాయా చెప్పిన మాట నిజమా కదా? దేవుడు చెప్పిన మాట నిజమైందా లేదా? చూసారా? అందుకనే చాలా సందర్భాల్లో
వాక్యం మనకి బోధిస్తుంది. ఈ మాటలు మనం వినేటువంటి వారిగా ఉండాలి. మీరు బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలని ఎన్నిసార్లు చదివారు? ఎన్నిసార్లు విన్నారు? వినలేదా? చిన్నారా? మరి మనం బుద్ధి కలిగిన వాళ్ళ బుద్ధి లేని వాళ్ళగా ఉన్నావా? కానీ నేను చాలామంది చెప్తుంటే విన్నాను. ఓ పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారంట, వినేటప్పుడు అంట ప్రజల ఆలోచనలు ఆయన గమనించాడంట. వినేటప్పుడు అంట అందరూ అనుకుంటారంట ఆ బుద్ధి లేని కన్యక నేనే అనుకుంటారంట. ఏమనుకుంటారంట అంటే ఎన్నిసార్లైనా వారి ప్రవర్తనలు ఏమి రావట్లేదు? బుద్ధి రావట్లా, బుద్ధి ఉండట్లా. ఏమనుకోకండి బుద్ధి లేదన్నానని. అంటే దేవుని మాటలు వింటున్నాం కానీ అవి మనలో కార్యం జరగనివ్వట్లా. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి, నేను ముగింపులో తీసుకొచ్చేస్తాను. 1వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. హల్లెలూయా. మనలో చాలా చీకటి ఉంది. అది మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ఆలోచనలు గ్రహించలేకపోనేస్తుంది. అంటే వింటున్నాం కానీ వాక్య ప్రకారం బతకడం లేదు. దేవుణ్ణి సంతోషపెట్టే బతుకు మనలో లేదు. ఎంతవరకు మన సౌఖ్యమే నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడిన పంట నీకు నూర్చిపెట్టాను, కుప్పలో పెట్టాను, బ్యాంకులో పెట్టాను అనుకుంటున్నావు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టే హృదయం నీలోకి రానంత వరకు నువ్వు ఎన్ని మెసేజ్లు, సాక్షాత్తు యేసు ప్రభు వారు వచ్చి మెసేజ్ చెప్పిన మారలు చాలామంది. హల్లెలూయా. అప్పుడు కూడా ఫేస్బుక్లో స్టేటస్ లేదా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటారు. వాళ్ళు వాక్యాలు స్టేటస్లు పెడతారు చాలామంది. వాక్యాలు స్టేటస్ పెడతారు కానీ వాక్యం అంటే రాసి పెడతారు కొంతమంది. కానీ వాక్య ప్రకారం బతికితే చాలు కదా అని అనుకోరు చాలామంది. అంటే ఆ వాక్య ప్రకారం బతికేసి వేరే వాళ్ళకి చెప్తే సరిపోద్ది. వీడు బతకడు, కనీసం ఏం పెట్టాడో కూడా వీడికి తెలియదు, చదవడం కూడా రాదు. ఊరికే వచ్చింది ఫార్వర్డ్, ఊరికే వచ్చింది స్టేటస్. వాక్యం స్టేటస్లో కాదు ఉండాల్సింది, హృదయంలో ఉండాలి. హల్లెలూయా. వాక్యం అటక మీద కాదండి, వాక్యం బైబిల్లో కాదండి, వాక్యం నీ హృదయంలోనికి రావాలి. హల్లెలూయా. అది మనలోనికి వచ్చేటువంటి వెలుగును గ్రహించనివ్వటం ఆ చీకటి. అందుకనే ఆ చీకటి ఏ రకంగానే రావచ్చు. అహబు లాగా వచ్చింది యెహోషాపాతుకి, కానీ వెలుగు మికాయా మాటలాగా వచ్చింది. కానీ మికాయా మాట గ్రహించలేకపోయాడు అహాబు. హల్లెలూయా. చూసారా? మీకు అర్థమైపోయింది ఎందుకు చెప్పాను ఈ మాట. మికాయా వాక్యం అనే వెలుగు ద్వారా మార్చాలనుకున్నాడు, కానీ మికాయా మాటను గ్రహించలేని హృదయం అహాబుకుంది. అందుకనే అహాబు లాంటి హృదయాలు, గ్రహించలేని హృదయాలు ఇక్కడ ఎంతమందికి ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ఆ హృదయాలన్నింటిలో నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క వెలుగు నిశ్చయముగా ఉదయించునుగాక. ఆ వెలుగు మనల్ని బలపరచునుగాక, ఆ వెలుగు మనల్ని స్థిరపరచునుగాక. మనలో ఉన్న దుర్నీతి క్రియలని తీసివేసి నీతి సూర్యుడైన దేవుని వెలుగును మనలో నింపునుగాక. తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క వాక్యాన్ని మనం ఏం అర్థం చేసుకున్నాం? మనతో పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ మాటలు ఒకసారి మనం గమనించుకుందాం. అవును ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు నాయనా, యా నీకు స్తోత్రాలు. నీ మాట ప్రకారం బ్రతికేటువంటి బ్రతుకుని నాకు ఇవ్వు నాయనా, నీ చిత్తానికి లోబడేటువంటి జీవితాన్ని నాకు దయచేయనాయన అని ప్రార్థన చేయండి. ఒకసారి ఈ నూతన సంవత్సరాలకు ప్రవేశించాం. 2024 గతించిపోయింది. 2025 రెండవ పునరుద్ధానపు ఆదివారంలో కూడా వచ్చేసాం. ఇక మనం మళ్ళీ 2025 మొదలు పెట్టేసేసాం. ఇక మన జీవితంలో దేవునికి ఇష్టం లేని మార్గాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని తీసివేయాలి. దేవుని చిత్త ప్రకారం మాత్రమే జరిగించే హృదయాలు మనకు ఉండాలి. దేవుని యొక్క శక్తిని మనం చూడగలిగినటువంటి ఆత్మీయ నేత్రాలు మనం కలిగి ఉండాలి. ఇహలోక సంబంధమైన దేవత మానవుల మనోనేత్రాలకు వృద్ధితనం కలిగించిందని కొలసీ సంఘంతో పౌలు అంటాడు. ఆ మనోనేత్రాలకు దేవుడు వెలుగు కలిగించడానికి ఇక్కడికి వచ్చాడని దేవుని వాక్యం చెబుతుంది. ఆ వెలుగును నీ యొక్క హృదయంలోనికి స్వీకరించే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన చేతులందు రుదిరాంపుదారల్ స్రవించెని కోసమే, తన చేతులందు రుదిరాంపుదారల్ ప్రవహించెని కోసమే,
హృదయంపు తలుపు తెరువంగలేవా ప్రవేశించను పర్యించ శిక్ష నీకోసమేగా యేసు ప్రవేశించను నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా నీ హృదయమర్పించవా నీ తల్లి గర్భమున నీవు ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు నీ తల్లి గర్భమున నీవు ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను రూపించే తన చేతులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా నీ హృదయమర్పించవా ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా నీ హృదయమర్పించవా నీ హృదయమర్పించవా రుణాస్తాలు పైకి చాచి ఒకసారి దేవుని దగ్గర ఈ నిర్ణయాన్ని చేయండి. ఒకసారి రుణాస్తాలు అందరూ పైకి చాచండి, ఎవరి వైపు చూడదమ్మా. దేవునికి నీకు ఇవాల్టి రోజున ఈ యొక్క రికన్సిలేషన్ సమాధానం కావాలి. ఇదిగో ప్రభువా నా హృదయానికి ఇచ్చేస్తున్నాను ప్రభువా. లార్డ్ నాకంటూ నా ఆలోచనలు ఏమి కాదయ్యా, నీ ఆలోచనే నా జీవితంలో జరిగించు ప్రభువా. ఇక నుంచి నా హృదయం నీది ప్రభువా, నా హృదయం నీది ప్రభువా, నా హృదయం నీదే ప్రభువా అని ఒక్కసారి ఆయనతో మాట్లాడండి. ఓ ప్రభువా నీకు స్తోత్రం. అప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీ హృదయంలో ఉన్న చీకటంతా తీసివేస్తాడు. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న చీకటంతా తీసివేస్తాడు. హల్లెలూయా. నా హృదయము వింతగా మారెను, నా హృదయము నా హృదయము వింతగా మారెను, నాలో వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానం. యేసుని స్వీకరిస్తే సంతోషం, ఏ సంతోషమే సమాధానం, చెప్పనాశయమైన సంతోషం అయ్యా. నా మనోనేత్రము, థ్యాంక్ యూ, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము వచ్చినందున, నాలో యేసు వచ్చినందున
నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే. అయ్యా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. రాజాది రాజా, సర్వోన్నతమైన స్థలములలో నామానికి మహిమ ప్రభువా. ఆనాడు నీ ఆత్మను పొందుకున్న శిష్యులు, ఆదిమ అపోస్తులు ప్రభువా, యోదయ గలయ సమరయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రభువా చచ్చిపోయిన వారిని లేపారు నాయన. అటువంటి ఆత్మ తీవ్రత మాలో కలగచేయండి నాయన. ఈ మధ్యాహ్న కాల సమీప సమయంలో ప్రభువా మా హృదయాల్లో ఉన్న బాధలు, ఇబ్బందులు, ఇరుకులు తీసివేయండి నాయన. ఎవడి హృదయం అయితే నీ మీద ఆనుకుని ఉంటుందో వాడిని సంపూర్ణ శాంతి కలివానిగా నేను చేస్తానని చెప్పాడు. విశ్వసించిన వాడు ఇక సిగ్గు నొందలని వాక్యం చెప్తుందయ్యా. అయ్యా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, సత్యం కొరకు సాక్షులుగా నిలబట్టండి నాయన. ఈ యొక్క ప్రాంతంలో ప్రభా, ఈ సంఘంలో వారిని ఇంకా బలపరచండి నాయన. నీకు వందనాలు. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేసి ఆత్మ యోగ్యత వరకు దయచేయండి. మంచి నేలను పడిన విత్తనముగా వారి జీవితాల్లో ప్రభా అది మేలు కొరకైన విత్తనముగా నీ మాట చొప్పున బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయుత్తపరిచి నడిపించమని, నీ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి ప్రభా నీ సన్నిధిలో మేమందరం కూడి నేను ప్రార్థించే యోగ్యత అర్హత మాకు దయచేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియకుమారుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారికి నిత్య కృప, పరిశుద్ధాత్మనిక సన్నిధి సాన్నిధ్యత, కృప, కాపుదల ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడే నిలిచి నడిపించి రానున్న దినములకు ఒక ఆశీర్వాదకరంగా ప్రభు మనలను మార్చుకొనును గాక. యేసు రక్తమే జయం.